యువగర్జనకు తరలి వచ్చే వాహనాలతో విజయవాడ అంతా సందడిగా మారింది. రాష్ట్రం నలుమూల నుంచి రోడ్డు మార్గం ద్వారా వచ్చే వాహనాలు కనకదుర్గ వారధి మీదుగా సభాస్థలికి చేరుకుంటున్నాయి. 9వ నంబరు జాతీయ రహదారి మీదుగా హైదరాబాద్, తెలంగాణ జిల్లాల నుంచి వచ్చే వాహనాలు, 5వ నంబరు జాతీయ రహదారి మీదుగా విశాఖ, తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చే వాహనాలు గుంటూరు వైపు తరలి వెళ్తున్నాయి. వందల సంఖ్యలో ఆర్టీసీ, ప్రైవేటు బస్సుల్లో కార్యకర్తలు, నందమూరి అభిమానులు గర్జనకు తరలి వెళ్తున్నారు. మోటార్ సైకిళ్లు, కార్లతో భారీ ర్యాలీగా తరలి వస్తున్న కార్యకర్తలు విజయవాడ మీదుగా తరలి వెళ్తున్నారు. యువగర్జన కోసం ఏర్పాటు చేసిన 24 ప్రత్యేక రైళ్లలో 8 రైళ్లు విజయవాడ స్టేషన్కు చేరుకుంటున్నాయి. అక్కడి నుంచి బస్సుల్లో సభాస్థలి వద్దకు తరలి వస్తున్నారు. జాతీయ రహదారులపై ఇతర వాహనాలను యువగర్జన సభాస్థలికి ముందు నుంచే దారి మళ్లిస్తున్నారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు, యువరత్న బాలకృష్ణ మరి కాసేపట్లో గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుల్లో సభాస్థలి సమీపంలోని నాగార్జున యూనివర్సిటీ అతిథి గృహానికి చేరుకోవాల్సి ఉంది. యువగర్జనకు ట్రాఫిక్ అవాంతరాలు తలెత్తకుండా వాహనాల రాకపోకలను నియంత్రించడం కీలకంగా మారింది. తెలుగుదేశం గుంటూరు యువగర్జనకు జనప్రవాహం కొనసాగుతోంది. రాష్ట్రం నలుమూల నుంచి పెద్ద ఎత్తున అభిమానులు తరలివస్తున్నారు. పోటెత్తుతున్న జనం గురించి వివరించేందుకు టీడీపీ సీనియర్ నేతలు కోడెల శివప్రసాద్, కరణం బలరాం సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ప్రత్యక్షంగా చూద్దాం. థ్యాంక్ యూ రామకృష్ణ. ఇప్పుడు మనం గుంటూరు యువగర్జన ప్రాంగణంలో ఉన్నాము. యువగర్జన ప్రాంగణానికి ఈ తెల్లవారుజాము నుంచే ఈ కార్యకర్తలు, అభిమానులు తాకిడి మొదలైంది. ప్రాంగణం దాదాపు ఇప్పుడు 12 గంటలకు కావచ్చింది. 12 గంటల సమయానికల్లా మొత్తం ప్రాంగణం అంతా దాదాపు పూర్తిగా నిండిపోయే పరిస్థితి నెలకొంది. అలాగే ఇటు గుంటూరు నుంచి కానీ, అటు విజయవాడ నుంచి కానీ వచ్చే వాహనాలన్నీ కూడా చాలా దూరం నుంచే నిలిపేసి అక్కడి నుంచి నడిచి రావాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్య నేతలకు కూడాను వారి వాహనాలు రావడానికి కూడాను తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే పెద్ద సంఖ్యలో వాహనాలు, ప్రైవేటు బస్సులు కానీ, ఆర్టీసీ బస్సులు కానీ తరలి రావడం, అలాగే 22 ప్రత్యేక రైళ్లు కూడాను వివిధ ప్రాంతాల నుంచి గుంటూరు, విజయవాడలకు చేరుకోవడం, అక్కడి నుంచి బస్సుల్లో ఆ జనాల్ని తరలించడం, వారందరూ వచ్చేట్టుగా ఏర్పాట్లు చేయడంతో మొత్తం ఇక్కడ జనసంద్రంగా ఈ గుంటూరు యువగర్జన ప్రాంగణం నిండిపోయింది. దీనికి సంబంధించిన ముఖ్యమైన నేతలు, అలాగే విద్యార్థి సంఘం నేతలు, కార్మిక సంఘం నేతలు, అలాగే ముఖ్యమైన నేతలు కూడా మనతో ఉన్నారు. ఇప్పుడు గుంటూరు జిల్లాకు చెందిన ముఖ్యమైన నేత కోడెల శివప్రసాద్ గారిని అడిగి ఈ యువగర్జన తాలూకా ఆశయాల్ని, దీని ద్వారా మీరు సాధించేది ఏంటో తెలుసుకుందాం. శివప్రసాద్ గారు, మీరు చెప్పండి, దీని ద్వారా మీరు సాధించదలుచుకుంది ఏంటి? ఇది ఒక బ్రహ్మాండమైనటువంటి చారిత్రాత్మక ఘట్టంగా మిగిలిపోతా ఉంది ఈ తెలుగు యువగర్జన. ఇప్పటికే ప్రాంగణం అంతా నిండిపోయింది. ఇంకా రావాల్సిన వాళ్ళు 300 ఉన్నారు. అయితే ఈ యొక్క వేదిక ద్వారా మేము చెప్పదలుచుకుంది 2 విషయాలు. ఒకటి, నందమూరి వారసులు, తెలుగుదేశం పార్టీ, నందమూరి అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ మమేకమై ఒక తాటి మీద నిలబడి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించి పెట్టాలని ఒక ధ్యేయం. అంటే ఒక విమర్శ ఉందండి, మీరు ప్రస్తుతం నందమూరి వారసులను మీరు ఆశ్రయించారు, పార్టీ ఇప్పుడు గతిలేని పరిస్థితుల్లో ఆశ్రయించిందన్న విమర్శ ఉంది. దానికి మీ సమాధానం ఏంటి? ఎవరు ఆశ్రయించాల్సిన పని లేదు, వాళ్ళ బాధ్యత కూడా అది. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ఈ తెలుగుదేశం పార్టీని పెట్టినప్పుడు ఒక రాజకీయ శూన్యత, రాష్ట్రంలో తెలుగువాడి ఆత్మగౌరవం దెబ్బతిని ఉన్న పరిస్థితుల్లో పెట్టి ఘన విజయం సాధించారు. మళ్ళా ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఆంధ్ర ఆత్మ గౌరవాన్ని, ఆత్మస్థైర్యాన్ని కాపాడటం కోసం, రాష్ట్రంలో ఉన్నటువంటి అరాచక పరిపాలన, అవినీతి పరిపాలన అంతమొందించడం కోసం అందరం కలిసి పనిచేస్తా ఉన్నాం. ఇది ఇద్దరు కలిసి మమేకమై పనిచేసుకుంటా ఉన్నాం. ఇందులో కార్యకర్తలు, అభిమానులు కూడా పాల్గొంటున్నారు. ఒకటే శుభసూచకం, తెలుగుదేశం పార్టీ ప్రారంభమైన తర్వాత 2 సార్లు ప్రతిపక్షంలో ఉన్నాం. 89, 94, ఇప్పుడు 89, 94 మధ్యలో 94 ఎన్నికలకు ముందు 93లో గుంటూరులోనే రైతు గర్జన రైతు సదస్సు జరిగింది. దాని తర్వాత బ్రహ్మాండమైన విజయం ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సాధించి కాంగ్రెస్ కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయగలిగాం ఆ రోజున. మళ్ళీ అదే పునరావృతం కాబోతోంది. ఇప్పుడు రేపు రాబోయే ఎన్నికల్లో బ్రహ్మాండమైనటువంటి విజయం సాధించి కనీసం కాంగ్రెస్ పార్టీ ఎన్నికలంటే గడగడలాడేటట్టు చేయబోతా ఉన్నాం. ఇది ఒక ఘన సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఇప్పుడు దీనికి సంబంధించి విద్యార్థి సంఘాలు గత కొంతకాలంగా స్తబ్దుగా ఉన్నాయి. ఇప్పుడు ఈ విద్యార్థి సంఘాలు కూడా ఇప్పుడు మమేకమయ్యి మళ్ళీ తెలుగు విద్యార్థి సంఘాలు మళ్ళీ ఏర్పాటయ్యాయి. దానికి సంబంధించిన నర్సిరెడ్డి మనతో ఉన్నారు. నర్సిరెడ్డి, మీరు చెప్పండి, విద్యార్థి సంఘాలు ఈ యువగర్జనకి తరువాత ఎటువంటి పాత్రను పోషించబోతున్నాయి? ఎన్నికల ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు విద్యార్థులను, యువతను మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేసి ఇవాళ ఆశల పల్లకెక్కించి అతను అధికార పల్లకెక్కి కూర్చున్నాడు. 2.5 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నాడు. 70,000 బీసీ బ్యాక్లాగ్ పోస్టులు, 50,000 ఎస్సీ బ్యాక్లాగ్ పోస్టులు, ప్రతి సంవత్సరం డిఎస్సీ వేస్తానన్నాడు. కానీ ఇప్పటివరకు అలా ఉద్యోగాలు ఇస్తలేడు. ఇవాళ రాజకీయ నిరుద్యోగులకు ఎమ్మెల్సీలు పెట్టిండు.
ఇవాళ అటువంటి దౌర్భాగ్య పరిస్థితుల యువత మొత్తం పెద్ద ఎత్తున తరలి వస్తుంది. ఇవాళ పిలుపు ఇస్తే రాత్రి 2 గంటలకే వచ్చి కూర్చున్నారంటే ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి కసిని ఈ రూపంలో వెలగడుతున్నారు. ఇది ఒక మహోజ్వలమైనటువంటి ప్రజ్వలనమై రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి లోకం పెద్ద ఎత్తున ఉద్యమించి ఈ ప్రభుత్వాన్ని గుణపాఠం చెప్పడానికి తెలుగుదేశం పార్టీని గెలిపించడం కోసం ముందుకు పోతున్నారు. నరసిరెడ్డి గారు, తెలుగుదేశం పార్టీకి గుంటూరు జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే ప్రస్తుతం అంతా ఉన్నారు. సార్ మీరు చెప్పండి, ఇప్పుడు గుంటూరు జిల్లాకు సంబంధించి ఇది వేదిక కావడం మీకు ఏ రకంగా మీరు ఫీల్ అవుతున్నారు? ఇది చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే 89లో అధికారంలో మేము లేనప్పుడు ఆనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి నేతృత్వంలో 94లో జరిగిన రైతు సదస్సుకి గుంటూరు జిల్లా వేదిక అయింది. రైతు సదస్సు ద్వారా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి ఆనాటి రైతు సదస్సు ఏ విధంగా నాంది పలికిందో ఇవాళ ఈ యువగర్జన రేపు రాబోయే మా అధికారానికి నాంది కాబోతా ఉంది. కాంగ్రెస్ పార్టీ అంతానికి ఇది కౌంట్ డౌన్. అంటే కేవలం అధికారం కోసమే తెలుగుదేశం పాకులాడుతోంది అనడానికి ఇది ఒక నిదర్శనమా? అధికారం కోసం మేము పాకులాడతలేదు. ఇవాళ 4.5 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ అరాచక అక్రమ రాక్షస పాలన పట్ల ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ప్రజలు ఒక నూతన ఉత్సాహంతో ఉత్తేజంతో ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు. అధికారం కోసం కాదు, ఈనాడు రాజశేఖర రెడ్డి గారిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడించడం ఈ రాష్ట్రానికి కావాల్సిన చారిత్రకమైన అవసరం. ఆ అవసరాన్ని గుర్తించే వాళ్ళ ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. బాలకృష్ణ గారు రాజకీయ అరంగేటం మీద మీకు ఎటువంటి ఆశలు ఉన్నాయి, ఎటువంటి ఆకాంక్షలు ఉన్నాయి? ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఆనాడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు వారి వారసులుగా ఆనాడు ప్రచారం చేశారు. మళ్ళీ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో నందమూరి వారసులుగా ఆనాటి తరం నాయకులు కావచ్చు, ఇవాళ కొత్తగా ఉన్న కళ్యాణ్ రామ్ కావచ్చు, తారక్ కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, యువ హీరోల వంశంలో వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి మేమున్నామంటే ఈ వేదిక మీదకి రాబోతా ఉన్నారు. ఈ వేదిక ఒక ప్రత్యేకత. అది నందమూరి వారసులు తెలుగుదేశం పార్టీ ఐక్యంగా కాంగ్రెస్ పార్టీని అంతమొందించడానికి నాంది పలుకుతా ఉంది. థ్యాంక్ యూ నరేంద్ర గారు. సార్ ఇప్పుడు మీరు చెప్పండి, దీనికి సంబంధించి ఈరోజు యువగర్జన హెలికాప్టర్లు ప్రత్యేక ఆకర్షణగా హెలికాప్టర్ల నుంచి పూలవర్షం కానీ లేకపోతే హెలికాప్టర్ల నుంచి చిత్రీకరణ కానీ ప్రత్యేక అంశంగాను తెలుగుదేశం పార్టీ చేస్తోంది. దానికి సంబంధించిన వివరాలు మోహన్ రావు గారు మనకు చెప్తారు. మీరు చెప్పండి సార్, దీనికి సంబంధించి ఏమి ఏర్పాట్లు చేశారు? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు గన్నవరంలో ఇంకొక 15-20 నిమిషాల్లో దిగబోతా ఉన్నారు. 2 గంటల క్రితం ఈ జిల్లా పోలీసుల వాళ్ళ యొక్క రిక్వెస్ట్ మీద మేము బై రోడ్ రావాలంటే తీసుకురావడం సాధ్యంగా పరిస్థితులు లేదు, మీరు హెలికాప్టర్ పెట్టుకుంటే బాగుంటుందనే వారి సూచన మేరకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గన్నవరం నుంచి ఇక్కడికి హెలికాప్టర్లు రాబోతా ఉన్నారు. ఆ హెలికాప్టర్లు వారు ఇక్కడ దిగిపోయిన తర్వాత ఇంకా కొందరు ముఖ్య నాయకులను కూడా ఇంకొక హెలికాప్టర్లు తీసుకొచ్చేసి ఇక్కడ దింపడం జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ ఈ ప్రాంగణంలో ఒక హెలికాప్టర్ ద్వారా ఒక అరగంట సేపు 15 నిమిషాల సేపు కొంచెం పూలు జల్లించే కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేయబోతా ఉన్నాం. మరి ఇప్పుడు ఈ తెలుగునాడు కార్మిక యూనియన్ తరఫున మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు చెప్పండి, దీనికి సంబంధించి కార్మికులు ఏ రకంగా ఈరోజు యువగర్జనకి స్పందిస్తున్నారు? ఈరోజు ఒక చరిత్రాత్మకమైనటువంటి ఘట్టాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈ వేదిక ద్వారా తెలియపరుస్తున్నారు. గతంలో జరిగినటువంటి ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు ఆనాడు ప్రతిపక్ష నేతగా యావత్ పాదయాత్ర ద్వారా ఈ రాష్ట్రంలో మూతపడ్డటువంటి కర్మాగారాలను అన్నింటి కూడా తెరిపించి మేమందరం కూడా నిరుద్యోగంలో ఉన్నటువంటి సమస్యను తీరుస్తామని చెప్పారు. ఈరోజు మేము ఈ వేదిక ద్వారా ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తున్నాము, మీరు ఎన్ని మూతపడ్డ కర్మాగారాలు తెరిపించి ఎంతమంది నిరుద్యోగులను మీరు ఉద్యోగులుగా మార్చారనేటువంటి వైట్ పేపర్ని ప్రకటించవలసినటువంటి బాధ్యత ఈనాడు ముఖ్యమంత్రి గారి మీద ఉన్నది. ఆనాడు ముఖ్యమంత్రి గారిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద వీరు పేలాపాలను పేల్చి ఆర్టీసీ కార్మిక సమస్యను తీరుస్తాము, జూనియర్గా ఉన్నటువంటి డాక్టర్లు సమ్మె చేస్తే ఆ శిబిరాల వద్దకు వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి గారు మరి ఈనాడు ఈ ముఖ్యమంత్రిగా మీరు ఎందుకు ఈనాడు ఆర్టీసీ కార్మికులకు మీకు సమ్మె నోటీస్ ఇచ్చారు? మీరు ఉద్యోగాల్లో ఉన్నటువంటి డాక్టర్లందరూ కూడా ఈరోజు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. మీరు చెప్పినటువంటి వాగ్దానాలు ఈ 4.5 సమస్యలు ఎందుకు తీర్చలేకపోయినారు ముఖ్యమంత్రి గారు అని చెప్పి ఇప్పుడు దీని యువగర్జన ద్వారా మీకు వనగూరేది ఏముంటుంది? అంటే కార్మిక లోకానికి వనగూరేది ఏముంటుంది? ఈనాడు యువగర్జన అనేటువంటిది కాదు, తెలుగుదేశం పార్టీ ఒక చరిత్రాత్మకమైన వేదికగా ఈ వేదిక నుంచి కార్మికులని, నిరుద్యోగులని, యువతలని అన్నింటిని ప్రోత్సహించి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చలేకుండా ఈ 4.5 సమస్యలో మీరు నిరుద్యోగ సమస్యను పరిష్కరించలేకపోయినా